ఈ వారం కూడా ఆ అనే పదం మీదనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది. మీరు చదవండి బైబిల్ గ్రంథంలో నుండి పరమగీతముల పుస్తకం. ఈ పునరుద్ధాన ధ్యానార్థమైన అంశాన్ని చదువుకుందాము. పరమగీతముల పుస్తకము 8వ అధ్యాయము 5వ వాక్యం. చదవండి. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది యవతి. అదే మరి మీరు కరెక్ట్గా చదివితే నేను అందుకే ఆగిపోతున్నా. మరలా చదవండి. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చున్నది యవతే. చాలండి, ఆ ఒక్క అంశం మరలా చదువుకున్న ఆ ఒక్క పదం మీద. అరణ్య మార్గమున వచ్చున్నది యవతే. నేనంటాను, లేక ఈమె ఎవరు? యవతే అనే పదం కొద్దిగా బూతుగా ఉన్నట్లుగా ఉంది. కాస్త అది మాట్లాడడానికి మనకు ఆ పదం అసభ్యంగా ఉన్నట్లు అనిపిస్తుంది కదూ. నేను చదువుతాను, మరలా గమనించండి, మరలా ప్రారంభించండి. తన ప్రియుని మీద ఆనుకొని అరణ్య మార్గమున వచ్చు ఈమె ఎవరు? ఇలా చదువుకుందాం. అరణ్య మార్గమున వచ్చు ఈమె ఎవరు? ఈమె ఎవరు? అరణ్య మార్గమున వచ్చు ఈమె ఎవరు? అరణ్య మార్గమున తన ప్రియుని మీద ఆనుకొని. ఎవరి మీద ఆనుకుందంట? చెప్పాలి, అందరూ చెప్పాలి. అరణ్య మార్గము అనగానే ఇబ్బందులు కలిగే పరిస్థితులు కావచ్చు, సమస్యలు ఎదురయ్యే పరిస్థితులు కావచ్చు. అరణ్యము అనగానే పచ్చదనం కనబడదు. అరణ్యము అనగానే పచ్చదనము, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణము కనిపించదు. అరణ్యము అనగానే ఎక్కడ చూసినా, ఎటు చూసినా ఫలాలు కనిపించనటువంటి స్థితి. అరణ్యము అనగానే నీరు కూడా కనబడనటువంటి పరిస్థితి. ఈ అరణ్య మార్గమున తన ప్రియుని మీద ఆనుకొని ప్రయాణము చేస్తుంది. ఈ వాక్య భాగంలో ప్రియురాలు అనగా ఇజ్రాయేలు జనాంగమునకు సాదృశ్యముగా ఉన్నది, లేదా ఈ క్రొత్త నిబంధన కాలములో క్రీస్తు రక్తము చేత విమోచించబడిన సంఘానికి సాదృశ్యముగా ఉన్నది. ప్రియుడు అనగానే మన ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యముగా ఉన్నాడు. ప్రియుడు అంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇప్పుడు సంఘము ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆనుకోవాలి. ఎవరి మీద ఆనుకోవాలి? సంఘము ప్రభువైన యేసుక్రీస్తు మీద ఆనుకోవాలి. ఈ ప్రయాణము ఒక అరణ్య మార్గము లాంటిది. ఈ ప్రయాణము అరణ్య మార్గము లాంటిది. ఐగుప్తులో నుండి విడిపించబడిన ఇశ్రాయేలు జనాంగము 40 ఏండ్లు వారు అరణ్యములో ప్రయాణం చేస్తూ పాలు తేనెలు ప్రవహించు దేశానికి చేరుకున్నారు. హల్లెలూయా. అరణ్య మార్గము గుండానే ఇశ్రాయేలీయులు ప్రయాణం చేశారు. ఆ అరణ్య మార్గములో దాహం వేసినప్పుడు యేసయ్య మోషే ద్వారా బండను చీల్చి నీటి దాహాన్ని తీర్చాడు. నీళ్లు చేదుగా ఉన్నప్పుడు ఆ నీళ్లు ఒక చెట్టు కొమ్మ వేయగానే ఆ నీళ్లు మధురంగా మార్చబడ్డాయి. అరణ్యములో ఆకాశము నుండి మన్నాను కురిపించి దేవుడు వారిని పోషించాడు.
వారు అరణ్య మార్గములో ప్రయాణం చేస్తున్నప్పుడు వారి వస్త్రములు పాతగిలలేదు, వారి కాలు వాయలేదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ అరణ్య మార్గములో మన ప్రియుడైన యేసయ్య మీద మనము ఆనుకొని అడుగులు వేయుదుముగాక. ఆమేన్. మన ప్రియుడైన యేసయ్య మీద మనం ఆనుకోవాలి. మీరు అంటూ ఉంటారు, ఒక చెట్టు చెరువును ఆనుకొని ఉన్నట్లు చూస్తాం. ఒక చెట్టు ఎక్కడ ఉందంట? చెరువును ఆనుకొని ఉందంట చెట్టు. చెరువును ఆనుకొని ఉన్న చెట్టు ఎలా ఉంటుంది? పచ్చగా ఉంటుంది, ఫలాలు కాస్తుంది, అది నీడనిస్తుంది, అనేకులకు ఆశీర్వాదంగా ఉంటుంది. ఎందుకని అంటే ఆ చెట్టు చెరువును ఆనుకొని ఉన్న కారణాన్ని బట్టి. నేనంటాను, మనం ఆరాధించే మన యేసయ్యని మనము ఆనుకుంటే అనేకులకు మనము ఆశీర్వాదముగా మారబోతున్నాము. ఎవరెవరి మీదో మనము ఆనుకోవడానికి ఆశించకూడదు, అడుగులు వేయకూడదు. ఎవరెవరో ఉన్నారు అనుకొని ఆనుకోకూడదు. యేసయ్య మీద నీ ఆధ్యాత్మిక జీవితాన్ని ఆనుకునేటట్లు నీవు చేయగలిగితే ప్రభు నీ ఊహకు మించిన రీతిగా, ఊహకు మించిన దానికంటే కూడా ప్రభు నిన్ను గొప్పగా ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. బైబిల్లో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథములో న్యాయాధిపతుల గ్రంథము కొన్ని మైనస్ విషయాలు జ్ఞాపకం చేస్తాను. న్యాయాధిపతుల గ్రంథం 16వ అధ్యాయం 26వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 26 వేటి మీద అనుకుంటాను అంటున్నాడు? వేటి మీద అనుకుంటాడంట? మీకు అర్థమైంది ఆ వాక్యం? మరలా చదవండి ఒకసారి. ఈ గుడికి ఆధారముగానున్న స్తంభములను నన్ను తడవనిచ్చి విడువుము, నేను వాటి మీద ఆనుకుందును. అప్పటికే సంసోనుకు 2 కళ్ళు పెరికివేయబడ్డాయి. 2 కళ్ళు ఏమైనాయి చెప్పాలి? 2 కళ్ళు కూడా పెరికివేయబడ్డాయి. ఇక తను చూడ్డానికి ఎటువంటి ఆధారము కానీ లేదు. వారిని అంటున్నారు, కాస్త నన్ను తడవనియండి, స్తంభాలు ఎక్కడున్నాయో నన్ను కాస్త తడవనివ్వండి. హల్లెలూయా. నేను వెళ్ళి ఆ స్తంభాలను పట్టుకొని నేను వాటి మీద ఆనుకుంటాను అంటున్నాడు. గట్టిగా చెప్పండి. మరి ఇంతకు ఆ స్తంభాల మీద ఆనుకున్నందుకు తనకు మేలు జరిగిందా, నష్టం జరిగిందా? ఆ స్తంభాలు ఆనుకున్న కారణాన్ని బట్టి ఆ స్తంభాలు రెండిటిని కూడా తను ఏం చేశాడు? కదిలించాడు. ఆ 2 స్తంభాలను కదిలించేసరికి అక్కడ ఉన్నటువంటి ఆ గుడి అంతా కూడా కుప్పకూలిపోయింది. ఆ గుడి అంతా ఏమైపోయింది? ఆ గుడి అంతా కుప్పకూలిపోయింది. ఆ గుడి దగ్గర ఉన్నటువంటి ఫిలిస్తీయులు, శత్రువులందరూ కూడా చంపబడ్డారు. వారితో పాటు ఇతను కూడా చంపబడ్డాడు. ఇందులో మనం అర్థం చేసుకోవాల్సిన ఆత్మీయత ఏమిటి, మర్మం ఏమిటి అని మీరు గమనించాలి. హల్లెలూయా. ఇప్పుడు దేనిని ఆనుకుంటున్నాడు? సృష్టికర్త అయినటువంటి దేవాది దేవుని మరిచిపోయాడు. తన ఆత్మీయ స్థితిని మరిచిపోయాడు. ఒకప్పుడు బలవంతుడు,
300 నక్కల తోకలను కట్టేసి ఆ తోకల మధ్యలో తోకల మధ్యలో దీపములు వెలిగించి ఫిలిష్తీయుల పొలాలన్నిటిని కూడా తగలబెట్టినటువంటి పరాక్రమశాలి, ఒక దవడ ఎముక చేత పట్టుకొని 1000 మందిని చంపగలిగిన ఆత్మబలము కలిగిన వ్యక్తి ఇప్పుడు దేనిని ఆనుకుంటున్నాడు? గుడికి ఆధారంగా ఉన్న స్తంభములను ఆనుకుంటున్నాడు. తన ఆత్మీయ స్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళింది? కొందరు రాను రాను ఆత్మీయ స్థితిలో దేని మీదో ఆనుకోవడానికి ప్రయత్నిస్తారు. మొదట తన ఉన్న వైరాగ్యం ఏమిటి? సింహం ఎదురుగా వస్తే చీల్చి చంపగలిగిన ఆత్మ బలము కలిగిన వాడు, అంత ఆత్మీయుడు ఇప్పుడు గుడికి ఆధారంగా ఉన్న స్తంభముల మీద ఆనుకుంటున్నాడు. ప్రియమైన సహోదరి సహోదరులారా, నీ ఆత్మీయ స్థితిని ఒక్కసారి గమనించు. నువ్వు దేనిని ఆనుకుంటున్నావు? దేనిని ఆనుకోవడానికి నీవు ఆశిస్తున్నావు? దేనిని ఆనుకోవడానికి నీవు ప్రయత్నిస్తున్నావు? నీ ప్రాణం పోయేదాకా ఆయనని మాత్రమే నీవు ఆనుకొందువుగాక. ఆమేన్. నీ శ్వాస ఉన్నంత వరకు గుడికి ఆధారంగా ఉన్న స్తంభములను ఆనుకున్న కారణాన్ని బట్టి తన మరణం అక్కడ మనం చూస్తున్నాం. నేనంటాను, ఆ మరణం అనేది లౌకికమైన మరణాన్ని గురించి నేను చెప్పట్లేదు, కానీ ఆత్మ సంబంధమైన మరణాన్ని గురించి నేను మాట్లాడుతున్నాను. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రతిష్ఠితుడు, యెహోవాకు ప్రతిష్ఠితుడు, నాజీరు చేయబడినవాడు, దేవుని కొరకు నాజీరు చేయబడినవాడు తన తండ్రి పొలములో కూర్చొని ప్రార్థన చేస్తే దేవుడు ఒక ప్రతిష్ఠితుడిగా వారి గర్భములో నుంచి దేవుడిచ్చాడు. అలాంటి వ్యక్తి చివరికి ఆధ్యాత్మిక స్థితి ఏ విధంగా దిగజారిపోయిందో ఆలోచించండి. ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊరిలో ఒక అమ్మాయిని చూస్తాడు, ఇష్టపడతాడు. హల్లెలూయా చెప్పండి. ఒక ఊరికి వెళ్ళాడు, ఆ ఊరిలో ఒక అమ్మాయిని చూశాడు. చూసి వచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు చెప్పాడు, నేను అమ్మాయిని చూశాను, ఇష్టపడ్డాను, నాకు చేయండి వివాహం అంటాడు. అరే, మనకు వాళ్ళకు కుదరదు, మనమేమో దేవుని ప్రజలము, సున్నతి చేయబడిన ప్రజలము, ఆ అమ్మాయికి నీకు కుదరదు అంటే లేదు, ఆ అమ్మాయే నేను చేసుకోవాలంటాడు. ఈలోపు ఆ అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది కూడా. ఇతను చూసి వచ్చేసరికి తల్లిదండ్రులకు చెప్పేసరికి ఏమైపోయింది? అమ్మాయికి మ్యారేజ్ అయిపోయింది. మరలా ఇంకొక ఊరికి వెళ్ళి ఇంకొక ఊరిలో తిమ్నాతులు ఇంకొక ఆమెను చూశాడు. వింటున్నారా? ఒక వేశ్యను చూశాడు. ఇలాగా సాంసన్ ఎవరిని చూస్తే, ఏ అమ్మాయిని చూస్తే అమ్మాయిని ఇష్టపడతా ఉంటాడు అనమాట. ప్రతిష్ఠితుడు. గట్టిగా హల్లెలూయా చెప్పండి, సంతోషంగా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. మనం ఎవరిని చూస్తే వాళ్ళని ఇష్టపడడానికి దానికి ఒక క్రమం ఉంది, ఒక నియమం ఉంది. దైవ చిత్తం ఉంది, దైవ నిర్ణయం ఉంది. వింటున్నారా? ఒక దైవ చిత్తం ఉంది, ఒక దైవ నిర్ణయం ఉంది. అది దేవుని చిత్తానుసారంగా వివాహం జరగాలి. హల్లెలూయా చెప్పండి. ప్రభు ఏర్పాటును బట్టి జరగాలి. రిబకాకి ఇస్సాకుకి ఎలా జరిగింది? ప్రభు యొక్క ఏర్పాటును బట్టి జరిగింది. ప్రభు యొక్క చిత్తాన్ని బట్టి, ప్రభు యొక్క సంకల్పాన్ని బట్టి వివాహం జరగాలి. ఇతని జీవితం ఎలా మారిపోయిందో చూడండి. చివరికి ఇంతకు ఈయనకి వివాహం అయిందా? చెప్పాలి. సాంసన్కి వివాహం అయిందా? చూడండి, తన అడుగులు తప్పటడుగులు పడ్డాయి గనుక చివరికి ఒక అన్యులు ఆరాధించే గుడిలో వెళ్ళి తన కళ్ళు పెరికివేయబడి, ఎవరి ద్వారా కళ్ళు పెరికివేయబడ్డాయి? ఫిలిష్తీయుల చేతిలో కండ్లు. అసలు ఫిలిష్తీయులకి అవకాశం
ఎలా దొరికింది అంటే ఫిలిష్తీయులలోనే దెలీలా అనేటువంటి ఆమె ద్వారా అవకాశం దొరికింది. అందుకే దేవుని పిల్లలు ఎప్పుడు కూడా అన్యులతో సహవాసం చేయకూడదు. చేయొచ్చు కానీ వారి యొక్క ఆలోచనలు కానీ వారి యొక్క విధానాలు కానీ మనము తీసుకోకూడదు. గట్టిగా చెప్పండి. చాలామంది నా ఫ్రెండ్స్ ఉన్నారు, నా స్నేహితులు ఉన్నారు, నేను వాళ్ళతో మాట్లాడకపోతే ఎలా, వారి దగ్గరికి వెళ్ళకపోతే ఎలా, వాళ్ళు నాకు సహాయం చేస్తారు, నేను ఫోన్ చేసినప్పుడు నాకు ఆలోచన ఇస్తారు అంటే ఈ దెలీలా ఒడిలో శాంసన్ యొక్క ఆలోచనలన్నీ కూడా దెలీలా అడిగిన దానికి అతని బలం ఎక్కడ ఉందో తెలియచేయమని అడిగితే అతని ఆత్మీయతను గురించి అంత దెలీలాకు తెలియచేసిన కారణాన్ని బట్టే కదా తన ఆత్మీయ స్థితి దిగజారిపోయింది. మనము ఆత్మ సంబంధులం. మనలో ఉన్న ఆత్మబలం తొలగిపోవడానికి గల కారణం ఏమిటో కూడా మనం గమనించాలి. స్నేహం చేయకూడదని కాదు, ఆ స్నేహం ఆత్మీయ స్థితిని దిగజారిపోయే స్నేహంగా ఉండకూడదు. హల్లెలూయా, గట్టిగా చెప్పండి. స్నేహం చేయకపోతే ఎలాగండి? స్కూల్లో వారే కదా, స్కూల్లో ఉన్న పిల్లలంతా వాళ్ళే కదా, కాలేజీల్లో వాళ్ళే కదా. స్నేహం ఎలా చేయకుండా ఉంటాము అంటే వారితో ఉండొచ్చు, కలవచ్చు, కానీ వారి ఆలోచనలు మనలో క్రియ చేయకుండా మన ఆత్మీయ జీవితాన్ని కాపాడుకోవాలి. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఇంకొక విషయాన్ని కూడా మీకు జ్ఞాపకం చేస్తాను బైబిల్లో నుంచి. చూడండి, సమూయేలు 2వ గ్రంథము, సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయం 6వ వాక్యం. సమూయేలు 2వ గ్రంథము 1వ అధ్యాయము 6వ వాక్యం. అందరు తెరిచి చూడండి బైబిల్. అమ్మా అందరు తెరిచారా? తెరిచి చూడండి. సమూయేలు 2వ పుస్తకము 1వ అధ్యాయము 6వ వాక్యం. గిల్బోవా పర్వతమునకు నేను అకస్మాత్తుగా వచ్చినప్పుడు సౌలు తన ఈట మీద ఆనుకొని ఉండెను. దేని మీద ఆనుకున్నాడు ఈయన? చెప్పాలి. మొదటి నుంచి ఈట మీదనే ఆనుకొని ఉన్నాడు. మీకు తెలుసా? మొదటి నుంచి ఈట మీదనే ఆనుకొని ఉన్నాడు. ఎప్పటి నుంచి ఈట మీద ఆనుకొని ఉన్నాడో చెప్పమంటావా? దావీదు ఎప్పుడైతే ఎంట్రన్స్ అయ్యాడో, సౌలు రాజ్యములో దావీదు ఎప్పుడైతే ఎంట్రన్స్ అయ్యాడో అప్పటి నుంచి ఈట మీద ఆనుకొనే ఉన్నాడు. ఆ ఈట ఎప్పటి నుంచో తన దగ్గర ఉంది. దావీదు ఎప్పుడు దొరుకుతాడా అని ఎదురు చూస్తూ చాలా సందర్భాల్లో ఈట విసిరాడు. ఈట విసిరినప్పుడల్లా కూడా దావీదును ఎవరు తప్పించారంట? దేవుడు తప్పించాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. సౌలు తన ఈట మీద ఆనుకొని ఉన్నాడు. ఈరోజు మనం దేని మీద ఆనుకున్నాం? ఈటే అనగా ఒక వ్యక్తి యొక్క నాశనాన్ని కోరుకోవటం. అది ఈటే అంటే ఏంటి చెప్పండి అర్థం? ఒక వ్యక్తి యొక్క నాశనాన్ని కోరుకోవటం. ఇప్పుడు మీ దగ్గర కత్తులు లేకపోవచ్చు, ఈటలు లేకపోవచ్చు. నేను అంటాను, ఒక వ్యక్తి యొక్క నాశనాన్ని మీరు కోరుకుంటున్నారు అంటే మీరు ఈట మీద ఆనుకున్నట్లే. ఏమో దానికి ఆమెన్ చెప్తున్నారు ఎందుకని? ఆనుకుంటారా? చూసారా? ఆమెన్ అంటే ఏంటి అర్థం? ఆనుకోవాలని, నేను ఆనుకుంటానని. దానికి మనం ఆమెన్ చెప్పకూడదు. యేసు నామములో మీరు ఈట మీద ఆనుకొనక యుందురుగాక. దానికి చెప్పండి ఇప్పుడు ఆమెన్ చెప్పండి. ఈట మీద మీరు ఆనుకొనక యుందురుగాక. మనం ఈట మీద ఆనుకోకూడదు. ఈ ఈట చేత ఏమనుకున్నాడు సౌలు రాజు? దావీదు ఎప్పుడు దొరుకుతాడా అప్పుడు చంపుదామని ఎదురు చూస్తూ వచ్చాడు. దావీదు యొక్క నాశనాన్ని కోరుకుంటూ వచ్చాడు. ఫిలిష్తీయుల ద్వారా ఏమండి గొల్యాతు ఇశ్రాయేలులందరి పైన అరుపులు కేకలు వేస్తూ ఇశ్రాయేలులను భయపెడుతున్న సమయములో తన అన్నల యొక్క క్షేమ సమాచారం తెలుసుకోవడానికి తన అన్నలకు
జున్నుగడ్డలు అవి ఇవి తీసుకొని వచ్చి ఇచ్చిపోదామని వచ్చిన వాడు అక్కడే ఈ అరుపులు కేకలు విని అక్కడే సున్నతి లేని ఈ గొల్యాతు ఇశ్రాయేలును ఎదిరించుటకు ఇతను ఎవడు అని చెప్పి అక్కడే నిలబడిపోయి ఇశ్రాయేలు పక్షాన దావీదు గొల్యాతును జయించి జయాన్ని తెచ్చిపెడితే ఈ దావీదుకు అప్పుడు జయం పలికారు ప్రజలు. సౌలుకు 1000 కొలదియు, దావీదుకు 10,000 కొలది. ఇదొక్కటి మైనస్ అయిపోయింది. గట్టిగా చెప్పండి. మనిషి ముందు మనిషి పొగిడితే ఎవరైనా తట్టుకుంటారా? మీరు తట్టుకుంటారా? స్తోత్రం చెప్పండి. మీరు తట్టుకోగలరా? గట్టిగా చెప్పండి. భార్య ముందు వచ్చి ఇంకొక ఆమెను పొగడండి, తట్టుకుంటుందా భార్య? ఈరోజు బాగా చేసిందండి ఆమె, ఎవరో కానీ బాగా ఫుడ్ చేసింది ఆ సిస్టర్ గారు అన్నాం అనుకో, ఈమె తట్టుకుంటుందా? చేతులు ఎత్తి గట్టిగా చెప్పండి. నాకు అర్థమవుతుంది మీ పండ్లన్నీ బయట పడ్డాయంటే మీరు కూడా సహించట్లేదు అని. సహిస్తున్నారా? దావీదు మహారాజును అలాగే పొగిడారు జనులందరూ. సౌలుకు 1000 కొలదియు, దావీదుకు 10,000 కొలదియు అని ఆ రోజున దావీదును బట్టి ఆ రోజు స్తుతులు చెల్లిస్తూ అరుపులు కేకలు వేస్తూ ఉంటే సౌలు రాజుకి ఇది ఏమంటారు దాన్ని చెప్పండి మీరు? ఇంగుడు పడలేదు. అంతేనా? అలాగేనా? ఏం పడలేదు? ఇది సహించలేకపోయాడు అతను. అప్పటి నుంచి విషపు చూపు ప్రారంభమైందంట. ఏ చూపు చెప్పాలి? నేను ఈరోజు నాకు వాట్సాప్లో పెట్టారు, ఎవరో వాట్సాప్లో పెడితే చూసా. ఒక అమ్మాయి బ్రిడ్జి మీద వెళ్తా ఇదిగో మనం ఫోటో దిగుదామని చెప్పి, ఏమంటారు దాన్ని, సెల్ఫీ దిగుదామని చెప్పి బ్రిడ్జి దగ్గర సెల్ఫీ దిగుదామని చెప్పి దగ్గరికి వచ్చి బ్రిడ్జిలో దోసేసిందంట వాళ్ళ ఆయన్ని. గట్టిగా చెప్పండి. నాకు తెలిసి అతను ఎవరినో ఒక ఆమెను గురించి ఆమె ముందు పొగిడింటాడు. గట్టిగా చెప్పాలి, సంతోషంగా చెప్పాలి. పొగిడింటాడు. అందుకని బ్రిడ్జి దగ్గర తీసుకెళ్ళి సెల్ఫీ దిగుదాంపా అని చెప్పి బ్రిడ్జిలో దోసేసింది. మొత్తానికి అక్కడ ఎవరో ఉన్నారు, తాడేసి అతన్ని కాపాడారు. గట్టిగా చెప్పండి. సమాజంలో చెప్తున్నా, నేను అంటున్నాను, ఈట మీద మీరు ఆనుకొని ఉన్నారా? మీరు ఎవరి మీద ఆనుకోవాలి? ఈటల మీద కాదు మనం ఆనుకోవాల్సింది, దేవుని మీద ఆనుకొందుముగాక. గట్టిగా చెప్పండి. సౌలు రాజు ఏ ఈట మీద ఆనుకొని ఉన్నాడో అదే ఈట ద్వారా అతనికి హాని జరిగింది. మనము ఏ కోపం, ఏ పగ ఎవరి మీద అయితే పెంచుకుంటామో అదే పగ, అదే కోపం ఒకరోజు మనకు అది తిరిగి నాశనముగా మారుతుంది. అందుకే ఎవరి మీద కూడా మీరు కోపం పెట్టుకోవద్దు, ఎవరి మీద కూడా పగ ఉంచుకోవద్దు. మీ మనస్సులో ఏ వ్యక్తిని గురించి కూడా, మీ హృదయంలో, మీ తలంపులో ఏ వ్యక్తిని గురించి కూడా మీరు చెడుగా ఆలోచించొద్దు. సాధ్యమైతే మీరు వారిని మీ నోటి నుండి దీవించండి. హల్లెలూయా. యేసుప్రభు అదే చేశాడు చివరికి. యేసుప్రభు చేసింది ఏంటి? తండ్రి వీరేమి చేయుచున్నారో. ఏమండి, దూషించిన వాళ్ళ మీద ఆయన పగబట్టాడా? ఉమ్మి వేసిన వాళ్ళ మీద పగబట్టాడా? పిడిగుద్దులు గుద్దిన వారి మీద పగబట్టాడా? యేసయ్య ఎవరి మీద ఏ పగ ఉంచుకోలేదు. ఒకే ఒక మాట పలికాడు, తండ్రి వీరేమి చేయుచున్నారు వీరు ఎరుగరు గనక వీరిని క్షమించు. ఈ మాట మనం పలకగలిగితే నిశ్చయముగా మనము దేవుని మీద ఆనుకున్న వారమే. చెప్పండి గట్టిగా ఆమేన్. సంవత్సరాలు జరుగుతున్నా, సంవత్సరాలు పోతూ ఉన్నా, వాళ్ళ మీద ఉన్న కోపం, వాళ్ళ మీద ఉన్న పగ, వాళ్ళ మీద ఉన్న ద్వేషం మనలో పోకపోతే మనము దేవుని మందిరానికి వెళుతున్నా దేవుని మీద ఆనుకున్నట్టేమీ కాదు, నీవు ఈట మీద ఆనుకున్నట్లే. ఏదో బైబిల్ తీసుకొని రావచ్చు, ముసుకేసుకొని రావచ్చు, ఏమండి మందిరంలో అడుగు పెట్టవచ్చు, కానీ మీరు దేవుని మీద ఆనుకున్నవారు కాదు.
సంవత్సరాలు సంవత్సరాలు ఒక మనిషి మీద కోపం, పగ, ద్వేషం, ఆ మనిషిని చూస్తే పండ్లు కొరకటం. ఆ మధ్య ఆ ఊరు వెళ్ళాం, కన్నెవీడు వెళ్ళాం. ఆ స్థలానికి సంతకం పెట్టమంటే సంతకం పెట్టట్లేదు ఆమె. డబ్బులేమో వాడేశారు. వాడు కొద్దిగా మంది వేసినట్టున్నాడు తన భర్త. పండ్లు ఎట్లా కొరుకుతున్నాడు, నాకు కూడా కొరకటం నాకు అర్థం కావట్లేదు. వినపడుతుంది, బయటికి వినపడుతుంది ఆ పండ్లు శబ్దం. ఏమండి, ఎప్పుడన్నా మీరు ట్రై చేశారా చేయలేదా? చేయొద్దు, గట్టిగా అల్లో చెప్పండి. రెండు చేయలేదు, గట్టిగా అల్లో చెప్పండి. హల్లెలూయా. పట్ట పండ్లు కొరుకుతున్నారు. కొందరు సంవత్సరాలు పోతూ ఉన్న వ్యక్తుల మీద పండ్లు కొరకకుండా ఒక వ్యక్తి ఆ దారిన వెళ్తుంటే పట్ట పండ్లు కొరుకుతారు. నేనంటాను, దావీదు మహారాజు ఎప్పుడైనా అలా చేశాడా? దావీదు గారు ఎప్పుడైనా అలా చేశాడా? ఎంత ఈట విసురుతున్నా పొరపాటున ఈట తిరిగి తన మీద మరల హాని చేయడానికి ఎప్పుడు దావీదు గారు ప్రయత్నించలేదు. గట్టిగా చెప్పండి, హల్లెలూయా. మీరు ఇంకా కోపము, పగ, ఇతరుల మీద ఇంకా ద్వేషము, ఇతరుల మీద కక్షపూరితమైన భావాలు మీలో ఉన్నాయంటే మీరు దేవుని మీద ఇంకా ఆనుకోలేదు. ఈరోజు నుండి మీ దగ్గర ఉన్న ఈటను దూరంగా విసిరేయండి. ఆమేన్ చెప్పండి. విసిరేయగలరా ఈటే? అమ్మా, ఇంట్లో ఉన్న కత్తిపీటలు కాదు, లోపల దాగి ఉన్న ఈటెను. ఎక్కడ దాగి ఉంది అది చెప్పాలి. పైకి ఎవరు కనపడుతున్నారు? ఈటలు ఉన్నాయో లేదో మీ దగ్గర? నాకు తెలిసి పదును పెట్టే ఉంటాయి లోపల మాత్రం. కానీ ఇక్కడ మాత్రం సాధువులాగా కనపడుతున్నారు. గట్టిగా వెళ్ళి చెప్పండి. ఇక్కడ మాత్రం మీరు ఎట్లా కనపడుతున్నారంటే దేవదూతలా కనపడుతున్నారు. మరి లోపల దాగి ఉన్న ఈటలన్నీ ఈరోజు యేసు నామములో మీరు విసిరిగొడుదురుగాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. మీ దగ్గర ఉన్న ఈటలు విసిరివేయబడితే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఆమేన్. దావీదు, భక్తుడైన దావీదు జీవితంలో ఈట లేనందున, కక్ష లేనందున, కోపం లేనందున, అసూయ లేనందున, ద్వేషం లేనందున ఏమండి సౌలు స్థానంలో దావీదును దేవుడు కూర్చుండబెట్టాడు. హల్లెలూయా. గొర్రెల దొడ్డిలో నుండి తీసి సింహాసనం మీద కూర్చుండబెట్టాడు. చూడండి, దావీదు దగ్గర ఏం లేదు. దావీదు దగ్గర ఈట లేదు, కానీ దుడ్డు కర్ర ఉంది. అందరు గట్టిగా చెప్పండి. దావీదు మహారాజు దగ్గర ఏముంది? దుడ్డు కర్ర మీద ఆనుకోవడం తెలుసు ఆయనకి. ఈట మీద ఆనుకోవడం తెలియదు దావీదు గారికి. గొర్రెలను కాస్తున్నప్పుడు, అరణ్యంలో గొర్రెలను కాస్తున్నప్పుడు కూడా దేని మీద ఆనుకోవడం తెలుసు ఆయనకి? దుడ్డు కర్ర మీద ఆనుకుంటాడు. ఈట మీద ఎప్పుడు కూడా తన ఆనుకోలేదు. ఏ ఈట మీద అయితే సౌలు రాజు ఆనుకున్నాడో అదే ఈట ఎక్కడ పొడవబడింది? పొట్టలో. ఎక్కడ చెప్పండి, చెప్పాలి. పొట్టలో పొడవబడింది అది. గట్టిగా చెప్పండి. మీకు కూడా ఎక్కడి నుంచి వస్తుంది విషయం? పొట్టలో విషయం ఉంటుంది. మీకు తెలుసో తెలీదో? తెలుసా మీకు పొట్టలో విషయం ఉంటుందో సంగతి తెలుసా? ఎక్కడ ఉంటుంది చెప్పండి మీరు. మీరు కరెక్ట్ చెప్పారు. గట్టిగా చెప్పండి. దాన్ని ఏమంటారు? ప్యాంక్రియాస్. ప్యాంక్రియాసేనా? కొద్దిగా మీరు చెప్పండి, నాకు అర్థం కావట్లేదు. ప్యాంక్రియాస్ నుంచి ఒక విషయం విడుదలవుతుందంట. మీరు ఎప్పుడైతే వ్యక్తుల మీద అక్కడ విడుదలవుతుందో మీలో కోపం ఎక్కువ అవుతూ ఉంటుంది. గట్టిగా చెప్పండి. సంతోషంగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. జీవితాంతం ఆ వ్యక్తిని అలాగే చూడకూడదు. కొందరు జీవితాంతం అలాగే చూస్తూ ఉంటారు. ఎప్పుడో ఏదో జరిగిన దాన్ని ఇక అలాగే చూస్తూ ఉంటారు. అలాగే అదే చూపు. గట్టిగా చెప్పాలి. విషపు చూపు మీలో నుంచి తొలగించబడునుగాక. సౌలు రాజులో విషపు చూపు ఏం కాలేదు? విషపు చూపు తొలగించుకోలేదు. వ్యక్తులను చూస్తున్నప్పుడు మనము ప్రేమతో, ఆప్యాయతలతో పలకరించుకోవాలి. గట్టిగా చెప్పండి.
ప్రేమ ఆప్యాయతలతో మనము పలకరింపు ఉండాలి. కోపంతో పలకరింపు కాదు, విషపు చూపులతో పలకరింపు కాదు. లోపల ఒకటి బయట ఒకటి అలాగ ప్రవర్తించకూడదు. కొందరు లోపల ఒకటి ఉంచుకొని బయటికి ఒకలాగా మాట్లాడుతూ బయటకు ఒకలాగా ప్రవర్తిస్తుంటారు. నీ జీవితం మారనంత వరకు, నీ ప్రవర్తన మారనంత వరకు నువ్వు అనుకుంటున్నావు నువ్వు దేవుని మీద ఆనుకున్నావని. నువ్వు దేవుని మీద ఆనుకోలేదు, నువ్వు ఈట మీద ఆనుకున్నావు. ఏదో ఒక రోజు ఆ ఈట వలన నీకు ప్రమాదము జరుగుతుంది. ఆ ప్రమాదము నుంచి నీవు ఈరోజు విడుదల పొందుదువుగాక. ఆమేన్ చెప్పండి గట్టిగా, ఆమేన్. ఇంకొక విషయాన్ని కూడా చూడండి. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయం 21వ వచనం. రాజుల 2వ గ్రంథము 18వ అధ్యాయము 21వ వాక్యం. రాజుల లేదా నలిగిన రెల్లు వంటి ఈ ఐగుప్తీయులను నీవు నమ్ముకొనుచున్నావు కదా, ఒకడు దాని మీద నోట్ చేసుకోండి, ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసుకొని పోవును. ఐగుప్తు రాజైన ఫరో, ఐగుప్తు రాజును ఫరోను అతని నమ్ముకున్న వారందరికీ అట్టివాడే. చాలు, అర్థమైందా? ఎవరిని ఆనుకోవాలి మనం? ఐగుప్తులను కాదు మనం నమ్ముకోవాల్సింది. అక్కడ అదే రాయబడి ఉంది. ఫరోని అతని జనులందరినీ నమ్ముకొని వారు ఎట్లాంటి వారో తెలుసా? అది ఒకవేళ మనం ఆనుకుంటేనంట అది దూసుకొని పోతుందంట. దూసుకొని పోతే మనం బ్రతుకుతామా? అక్కడ ఏం రాయబడింది? చేతికి అని ఉంది కదా, అవునా? గట్టిగా చెప్పండి. చేతికి గుచ్చుకొని పోవడం ఏంది? మీకు దానికి అర్థం చెప్పండి. మీరు చేతి గుచ్చుకొని పోవడం అంటే ఏంటి? ఏ చేతులతో అయితే సహాయం అడుగుతున్నామో అదే చేతులకు అది ఏమవుతుందంట? గుచ్చుకొని పోతుంది. ఐగుప్తీయులను మనము నమ్ముకుంటే, ఐగుప్తులను ఆనుకుంటే మనకు జరిగేది ఏంటంటే అదే ఒకరోజు మన చేతుల కష్టార్జితము నాశనమయ్యేటట్లు చేస్తుంది. గట్టిగా చెప్పాలి సంతోషంగా. 2 చేతులది గట్టిగా చెప్పాలి. మనము ఐగుప్తులను నమ్ముకోకూడదు. ఫరోని అతని జనులను మనము నమ్ముకోకూడదు. మీకు అర్థమైందమ్మా? ఫరో అతని జనులను మనము నమ్ముకోకూడదు. మన దేవుణ్ణి మనం నమ్ముకోవాలి, మన దేవుని మీద ఆనుకోవాలి. అప్పుడు మనకు సహాయము కలుగుతుంది. అక్కడ ఏమని రాయబడి ఉంది? ఐగుప్తు ఫరో అతని జనులు నమ్ముకున్న వారు సహాయం. చూడండి, మరలా చదవండి ఆ వాక్యం ఒకసారి. నలిగిన రెల్లు వంటి ఏ ఐగుప్తునంట? నలిగిన రెల్లు వంటిదంట అది. నీవు నమ్ముకొనుచున్నావు గదా, ఒకడు దాని మీద ఆనుకున్న ఎడల అది వాని చేతికి గుచ్చుకొని దూసిపోవును. ఐగుప్తు రాజైన ఫరో అతన్ని నమ్ముకున్న వారందరికీ, అది ఎవరైతే నమ్ముకుంటారో అతన్ని నమ్ముకుంటారో ఆ నమ్ముకున్న వాళ్ళకి ఎలాంటి వాడంట? దూసుకొని పోయేటటువంటి వాడంట. అతని వలన మేలు జరగదు. హల్లెలూయా. ఏం జరగదు? మేలు జరగదు, ఆశీర్వాదం రాదు, దీవెన రాదు. ఎవరైతే అతన్ని నమ్ముకుంటారో అతనంట దూసుకొని పోయేటట్లుగా, చేతిలో ఒక కత్తి ఎట్లాగైతే దూసుకొని పోతుందో ఆ కత్తి పెట్టినప్పుడు అవతలికి ఎలా వెళ్ళిపోతుందో అలాంటి వాడంట ఐగుప్తు రాజైన ఫరో. కనుక మనం ఎవరిని ఐగుప్తు సంబంధులను రాజులను మనం నమ్ముకొని ఒకవేళ అడుగులు వేస్తే అది మన జీవితంలో ఆశీర్వాదముగా ఉండదు. మనము
మన దేవుని నమ్ముకుందుముగాక. హల్లెలూయా. ఐగుప్తు రాజు మీద ఆనుకోవద్దు, అధికారుల మీద ఆనుకోవద్దు, ఎవరి మీదో ఆనుకోవద్దు. దేవుడే నీ పాదాల యొద్దకు సహాయము పంపునుగాక. దేవుడి అధికారులను నీ యొద్దకు తీసుకొని వచ్చునుగాక. దేవుడే నీ పేరును సహాయము చేయుటకు దేవుడే లిఖించునుగాక. ఆమేన్. దేవుడు గొప్ప కార్యాలు చేయవాడు. ఇప్పటి వరకు మైనస్ విషయాలే చెప్పారు. మరి ప్లస్ ఒక్క విషయం చెప్తా వినండి. యెషయా గ్రంథం 26వ అధ్యాయం 23వ వాక్యం. యెషయా ప్రవచన పుస్తకం 26వ అధ్యాయం 3వ వాక్యం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో, అది ఒక్క విషయం చూడండి. ఎవని మీద నీ మనస్సు ఆనుకుంటుందో, ఎవని మీద నీ మనస్సు ఆనుకుంటుందో వానిని నువ్వు ఎలా కాపాడుతావు? పూర్ణ శాంతి గలవానిగా దేవుడు కాపాడతాడంట. దేవునికి స్తోత్రం. మన మనస్సు ఎవరి మీద ఆనుకోవాలి? ఎవరి మీద ఆనుకోవాలి? దేవుని మీద ఆనుకోవాలి. ఇప్పటి వరకు సౌలు రాజు ఎవరి మీద ఆనుకున్నాడు? ఈటి మీద ఆనుకున్నాడు. ఏమండి? ఇంకా శాంసన్ దేని మీద ఆనుకున్నాడు? స్తంభాల మీద ఆనుకున్నాడు. ఇంకా ఫరో మీద ఆనుకుంటేనంట ఖడ్గం దూసుకొని పోతుందంట. అంటే రాజుల మీద, అధికారుల మీద మనం ఆనుకోవడానికి ప్రయత్నించకూడదు. మొదట దేవుని మీద ఆనుకోవాలి. దేవుని మీద ఆనుకుంటే రాజులను కూడా నీ పాదాల దగ్గరికి నడిపిస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు చూస్తున్నాం, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతావు. ఇంతకు ఎవరు ఆనుకున్నారు ఆయన మీద? బైబిల్లో ఇంకొక వ్యక్తిని గురించి మీకు నేను జ్ఞాపకం చేస్తాను. ఇంట్లో నుంచి తరమబడుతున్నప్పుడు, అన్నయ్యన ఏశావు ద్వారా, శత్రువు ద్వారా తరమబడుతున్నప్పుడు ఏమండి ఏం చేయాలో అర్థం కాక నిషిద్ధ రాత్రి చీకటి ప్రొద్దు గురింకినప్పుడు, చీకటి పడినప్పుడంట తలగడగా ఒక రాయిని చేసుకొని ఆనుకున్నాడంట. ఏం చేసుకున్నాడు చెప్పండి? ఒక రాయిని ఏం చేశాడు? ఇట్లా ఆనుకొని ఉన్నాడంట. ఆ రాయి ఎవరో కాదు, ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ రాయిని ఆ రోజు ఆనుకొని అలాగ నిద్రపోతున్నప్పుడు కలలో దేవుడు మాట్లాడాడు. ఏమని మాట్లాడాడు తెలుసా? నీవు వెళ్ళే ప్రతి స్థలమందు నేను తోడై ఉంటాను, తిరిగి వచ్చే వరకు ఈ స్థలం వరకు నేను నిన్ను కాపాడుతాను. హల్లెలూయా. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వాక్యం. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వాక్యం. త్వరగా. ఇదిగో నేను నీకు తోడయుండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుతూ ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించేదను. చాలు, నేను నిన్ను కాపాడుతాను, ఈ దేశమునకు నిన్ను మరలా కాపాడుతానన్నాడా లేదా? ఎందుకని అన్నాడు కాపాడుతానని? రాయిని తలగడగా చేసుకొని ఆనుకున్న కారణాన్ని బట్టి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. అవునా? మనం రాత్రులు నిద్రపోతున్నప్పుడు మన తల దేనిని ఆనుకుంటుంది? దిండు. మనమేమో రాత్రుల పూట దిండును అనుకొని పండుకుంటాం. యాకోబేమో ఆ రాత్రి రాయిని తలగడగా చేసుకొని ఆనుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే యాకోబుతో దేవుడు మాట్లాడుతున్నాడు, నేను కాపాడుతాను, ఈ దేశమునకు మరలా నిన్ను తిరిగి రప్పిస్తాను. ఇంతకు దేవుడు యాకోబును కాపాడా లేదా? చెప్పాలి. కాపాడా? నేను చెప్పిన మూలవాక్యం ఏంటి? ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడతావు. యాకోబును దేవుడు పూర్ణ శాంతి గలవానిగా కాపాడాడు. యాకోబు ఎక్కడ కూడా కాపుదల లేకుండా ప్రయాణము చేయలేదు. మేనమామ ఇంట్లో కూడా కాపాడబడ్డాడు, మార్గములో కూడా కాపాడబడ్డాడు, ఏశావు చేతుల నుండి కూడా తప్పించబడ్డాడు, కాపాడబడ్డాడు. అది యాకోబు ఒక రాయిని ఒక రాత్రి ప్రొద్దుగుంకుచున్నప్పుడు రాయిని తలగడగా చేసుకొని ఆనుకున్న కారణాన్ని బట్టి. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సబ్జెక్ట్ ఏంటి ఈరోజు చెప్పండి, అందరు చెప్పాలి. ఆనుకొనుట. అందరు చెప్పండి, ఆనుకొనుట.
ఎవరిని ఆనుకోవాలి? యేసయ్యను అనండి. వచ్చే వారం అడుగుతాను. మీరు మళ్ళీ వచ్చే వారం కల్లా మర్చిపోయారు. పోయిన వారం సబ్జెక్ట్ ఈ వారం అడిగితే మర్చిపోయారు. అర్థం కావడానికి చెప్తాను మీకు. ఆనుకొనుట అంతే. ఓకేనా? తలలో ఉంచండి. అందరు కళ్ళు మూసి ప్రార్థన చేసుకుందాం. విజయరత్నం గారు వచ్చి చిన్న ప్రార్థన చేస్తాడు. వచ్చి ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. ప్రభువా నిన్ను ఆనుకుంటానని ఒక మాట పలకండి. అయ్యా నిన్ను ఆనుకుంటాను, లోకాన్ని నేను ఆనుకోను. ఆ రోజునైనా ఐగుప్తు జనులను నమ్ముకుంటే అయ్యా ఏం జరుగుతుందో తెలియపరచబడింది. సౌలు దేని మీద ఆనుకుంటే ఏం జరిగిందో తెలిసింది. మేము నిన్ను మాత్రమే ఆనుకుంటాము నాయన. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన. సర్వకృపానిధి మా ప్రియ ప్రభువు, మీ పరిశుద్ధ నామానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ పునరుత్థాన దినమందు ప్రభా, ఈ మధ్యాహ్న కాల సమయంలో తండ్రి, ఇప్పటి వరకునైనా మీరు మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. శరీరును ప్రభా మేము ఆధారము చేసుకొనక సర్వశక్తిమంతులైన నిన్ను ప్రభుని స్తోత్రమునైనా ఆధారము చేసుకొని నీ మీద మాత్రమే ఆనుకొని ఉండటానికి నీ కృప చూపమని ప్రార్థిస్తున్నాం. ఇదిగో ప్రభుని స్తోత్రమునైనా సంసోను తండ్రి, ఆ గుడికి ఆధారము ఉన్నటువంటి స్తంభములను ప్రభువా అయా నీ స్తోత్రము తండ్రి తన యొక్క చివరి దశలో తండ్రి ప్రభువుని స్తోత్రము ఆనుకున్నట్టుగా మేము చూస్తున్నాం. అదే రీతిగా తండ్రి నీ స్తోత్రమునైనా ప్రభువా యాకోబు తండ్రి నీ స్తోత్రమునైనా ఒంటరిగా ప్రయాణం చేస్తున్నప్పటికీ అర్ధరాత్రి వేళ ప్రభుని స్తోత్రము తలగడను ప్రభువా అయా నీ స్తోత్రము దానిని ఆధారము చేసుకొని ప్రభువా ఆనుకొని అయా నీ స్తోత్రము అతని యొక్క దర్శనమును ప్రభు కలగన్నట్టుగా మేము చూడగలుగుతుంటున్నాం. అందును బట్టి నీవు అతన్ని ప్రభు బహుగా దీవించి ఆస్వాదించావు, అతనికి తోడై ఉన్నావు. అతను వెళుతున్న ప్రయాణం అంతటిలో ప్రభా మీరు తండ్రి నీ స్తోత్రము దీవించినట్టుగా చూస్తున్నాం. అతన్ని వ్యాపింపచేసినట్టుగా తండ్రి మేము చూడగలుగుతుంటున్నాం. నీ సహాయం దయచేయండి. షొల్లమెతి ప్రభుని స్తోత్రమునైన అరణ్యములో ప్రయాణం చేస్తున్నప్పటికీ తండ్రి నీ మీద ఆనుకొని ఉండటానికి నీ కృప చూపినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. అయా నీ స్తోత్రము తండ్రి, రెండవ రాకడ దినాలలో ప్రభు మేము జీవిస్తుంటున్నప్పుడు తండ్రి మేము ప్రభు కేవలము తండ్రి నీ స్తోత్రము నీ వైపు గురి కలిగి అయా నిన్ను మాత్రమే తండ్రి మేము ఆశ్రయించి అయా నీ స్తోత్రము నీ మీద ఆధారపడి నిన్ను ఆనుకొని అయా నీ స్తోత్రము మా యొక్క ఆత్మీయ యాత్రలో ప్రయాణము చేయటానికి సహాయం చేయండి. నీ గొప్ప కృప అనుగ్రహించమని వాక్యం ఎత్తిన మీ దాసుని బలపరిచినందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి ప్రయాణంలో కూడా తండ్రి మీరు తోడుగు నడిపించి క్షేమముగా తండ్రి ఆ యొక్క పరిశుద్ధ వివాహంలో పాలు పొంది తిరిగి తండ్రి నీ స్తోత్రమును ఆయన రావటానికి మీ కృప చూపమని ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. చేరువచ్చిన వీళ్ళందరినీ కూడా దీవించండి, ఆస్వాదించండి. అనేకులు ప్రభుని స్తోత్రం ఇంకను ప్రభు నీ మీద తండ్రి ఆనుకొని ఉండటానికి నీ కృప అనుగ్రహించండి. అయా మీ రాకడ వైపునైనా బిడ్డలు తండ్రి నీ స్తోత్రం గొప్ప నిరీక్షణ కలిగి అయా ఎదురు చూచేవారు ఉన్నట్టుకు మీ సహాయం చేయమని యేసు దివ్యనామములో అడుగుచున్నాము తండ్రి.